కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుందండి. శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు. 4వ స్థానంలో శుక్రుడు బాగున్నారు కాబట్టి సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగము కానీ, విమెన్ క్లాతింగ్ కానీ, బొటీక్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, క్రియేటివ్ స్టూడియోస్ కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ ఇలాంటి క్రియేటివ్ సెక్టార్లో మీరు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయండి కర్కాటక రాశి వాళ్ళు. మీ ఇంట్లో ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. లగ్నంలో గురుడు బాగాలేదు, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో కేతు అండి, ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ, ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే చాలా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా పడితే అలా వెళ్ళొద్దు, సమయస్ఫూర్తిని పాటించండి, భగవత్ ఆరాధన చేయండి. అప్పుడు మాత్రమే వ్యాపారంలో రిస్క్ తీసుకోండి తప్ప ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోవడం కానీ, కెరీర్లో జాబ్ మారడం కానీ, మానేయడం కానీ ఇలాంటివి ఏది కూడా కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు చేయొద్దు. పంచమంలో కుజగ్రహ సంచారం అండి, గొడవలకు వెళ్ళేటువంటి వాళ్ళు, తగువులు కానీ, కలహాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ వీటి విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో రాహు వల్ల సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లైఫ్లో కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 9వ స్థానంలో శని బాగాలేదు, లాభంలో చంద్రుడు కూడా యోగించట్లేదు. కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. నవగ్రహ హోమం కానీ, నవగ్రహ శాంతి కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, కనీసం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ ఏదైనా చేసుకోవడం వల్ల రెమెడీస్ వల్ల ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.